వ్యవసాయంలో మీకు వ్యవసాయం తెలియదు, ఎందుకంటే వ్యవసాయం పట్ల మీకు తక్కువ దృష్టి ఎప్పుడూ ఉంటుంది. వ్యవసాయం దండుగానే భావంతో చాలాసార్లు మాట్లాడారు మీరు. మీ పరిపాలనలో, మీ యొక్క పాలనలో 2 కోట్ల మంది పైగా దాదాపు వ్యవసాయాన్ని వదిలేసాను ఒక లెక్క ఉంది మా దగ్గర, అంటే ప్రపంచం ముందర. మీరు ఆ రోజున ప్లాస్టిక్ పైపులు 300 రూపాయలకు వచ్చేది, ఈ రోజున 1800 రూపాయలు ఉన్నాయి. కనుక అనంతపురం జిల్లా రైతుకు అన్నింటినీ 90% సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. చిన్న రైతులకి ఉచితంగా ఇమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకెంతో కాలం లేదు, ఆఖరికి హంద్రీనీవ సుజల స్రవంతి అనంతపురం జిల్లా కళ్ళ పంటది ఆఖరికి. ఈ జిల్లాలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. మీరు కాలువలు తవ్వేది ప్రారంభించండి. కేవలం కిందికి నీళ్ళు బరబరా తీసుకెళ్ళడానికి లైనింగ్తో కూడిన ఆ ట్రిమ్మింగ్ కాదు, ట్రిమ్ చేస్తారే అట్లా ట్రిమ్మింగ్ కాదు, దాని వైశాల్యాన్ని పెంచమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు ఎప్పుడు ఒక ఆశ్చర్యము, బాధ, ఒక్కోసారి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం, ఈ దేశం యావత్తు ఈ రోజున పెహల్గాం సంఘటన తర్వాత ఒక విధమైన ఉద్రేకంలోనూ, ఒక బాధలోనూ, కోల్పోయిన ప్రాణాల పట్లగా అనుబంధంతో ఈ రోజున అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వంతో తప్ప. ఈరోజు ప్రతి ఒక్కరు మాట మాట్లాడతారు. ఎట్లా సన్నిద్ధంగా ఉండాలి, ఎట్లా మ్యాక్ డ్రిల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఆఫీసర్లను పెట్టుకోవాలి, దాని ప్రణాళిక ఏంది. చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో మీరు ఎప్పుడన్నా దీనిపైన సీరియస్గా మాట్లాడారా అడుగుతూ ఉన్నాం మేము. ఆఖరి మీరు ఎక్కడైనా డీజీపీతోనో, సిఎస్తోనో, ఇంకా సంబంధిత అధికారులతోనో కూర్చొని అసలు మీ యొక్క ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటామన్న ఒక జరిగిందా? బహుశా మీ రహస్యం అంటారేమో, కానీ కేంద్ర ప్రభుత్వ సమావేశాలే మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో కూడా వారి ఆలోచన రాజకీయంగా కక్ష తీర్చుకోవడం ఎట్లా, నేను దీన్ని సవినయంగా అడుగుతూ ఉన్నాను. మా గురువులు నాకు నేర్పించిన విద్య, ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే, చేయకుండా ఉండడమే అత్యంత గొప్ప ధర్మమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయని మా అయ్యవారు నాకు చెప్పారు. మేము నేర్చుకున్నాం. పాలకుడు కానీ మీకు తెలిసి ఉండాలి. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైకేమో ధర్మపన్నాలు చెప్తూ ఉంటారు, జరిగే పని ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు తప్ప ఇంకేం కనపడడం లేదు. రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు.